తూర్పుగోదావరి జిల్లాలో 3 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కాకినాడ జీజీహెచ్లో ఒక మహిళ, 2 శిశువులకు స్వైన్ ఫ్లూ నిర్ధారణ చేశారు. సీతానగరం మండలం బొబ్బిలిలంకకు చెందిన అనసూయ, ఆమె 16 నెలల మనవడికి స్వైన్ ఫ్లూ సోకింది. రాజమహేంద్రవరం తాడితోటకు చెందిన మరో 16 నెలల చిన్నారికి స్వైన్ ఫ్లూ సోకినట్టు వైద్యులు తేల్చారు. ఈ ముగ్గురికి జీజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. మా అమ్మగారికి స్వైన్ ఫ్లూ అని రాజమండ్రి ప్రైవేట్ హాస్పిటల్లో నిర్ధారిస్తే ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశాం సార్. మా అమ్మగారు, మా అబ్బాయి. మా అమ్మగారికి ఫస్ట్ ఉందంటే ఇక్కడ అడ్మిట్ చేసాం. మార్నింగ్ 12 o'clock అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేసిన తర్వాత డౌట్ వచ్చి మేము మళ్ళీ రాజమండ్రిలో మా అబ్బాయికి ఫీవర్తో సఫర్ అవుతుంటే మా అబ్బాయికి కూడా చేయించామండి టెస్ట్. రాజమండ్రి టెస్ట్ చేయిస్తే మా అబ్బాయికి కూడా సూచనలు ఉన్నాయి అంటే ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశాం సార్. ఊరంటే మధ్య రంపచోడవరం వెళ్ళారు సార్. ఫీవర్ రాకముందు రోజే రంపచోడవరం ఏరియాకి వెళ్ళి వచ్చారు. సఫిషియెంట్ వ్యాక్సిన్ దొరుకుతుంది అంటే మేము ఇక్కడ రావడం జరిగింది సార్. బాబుకి ఏవీ ఫీవర్ వచ్చిందండి. ఫిట్స్ టైప్లో వస్తే క్లినిక్ తీసుకెళ్ళామండి. 4 రోజులు ట్రీట్మెంట్ చేశారండి. ఎప్పటికీ తగ్గకపోతే ఏంటని చెప్పి టెస్టులు చేస్తే స్వైన్ ఫ్లూ అని తెలిసింది. అక్కడి నుంచి వెంటనే అర్జెంటుగా మా శనివారం నైట్ 2:30కి వచ్చేవాడి. అక్కడ నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నారండి.